సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు తేజేశ్వర్. పెళ్లిలోనూ అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. తేజేశ్వర్ ఐశ్వర్యకు పెళ్లి చేయాలని ఫిబ్రవరి 13న పెద్దలు నిశ్చయించారు. ఫిబ్రవరి 8న బ్యాంకు ఉద్యోగితో ఐశ్వర్య పెళ్లైపోయింది. దీంతో 15వ తేదీన తిరిగొచ్చింది. విషయం తెలుసుకున్న తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుంటామని చెప్పారు. తేజేశ్వర్తో మాటలు కలిపిన ఐశ్వర్య కట్నం కోసం బంధువుల ఇంటికి వెళ్లామంటూ నమ్మబలికింది. ప్రేమలోకి దించి తేజేశ్వర్ను పెళ్లికి ఒప్పించింది. దీంతో కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా తేజేశ్వర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత తేజేశ్వర్ కిడ్నాప్, హత్య జరిగాయి. జూన్ 21న నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, చెప్పండి, తేజేశ్వర్ హత్య కేసులో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. మనం ఇంతకుముందే పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు ఈ హత్యకు సంబంధించి జూన్ 17వ తేదీన మాకు ఫిర్యాదు అందింది. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. నిన్న పాణ్యం సమీపంలో ఓ చెరువులో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి మాకు సమాచారం అందించగా ఇది గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ తేల్చి ఆ తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ మిగతా ప్రాసెస్ చేసి వారి కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పజెప్పామని చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తేజేశ్వర్ అత్త సుజాత, తిరుమలరావు, అదే మాదిరిగా భార్య ఐశ్వర్య ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే జూన్ 17న తేజేశ్వర్ను భూమి కొలవాలి, సర్వే చేయాలని చెప్పేసి ముగ్గురు వ్యక్తులు ఒక షిఫ్ట్ కారులో వచ్చి తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. వారు ఈ పూడూరు గోదాంల సమీపంలో తేజేశ్వర్ని చంపి ఆ కారులో తీసుకెళ్లి ఆ తర్వాత పాణ్యం చెరువులో పడేసినట్లుగా మనకి ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వస్తున్నారు. అయితే తేజేశ్వర్ వివాహంలో కూడా పలు ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. మొదటగా వీరు తేజేశ్వర్ ఐశ్వర్యకి పెద్దలు వివాహం కుదిర్చారు. ఫిబ్రవరి 13వ తేదీన వివాహం చేయాలని నిశ్చయించారు. అయితే ఫిబ్రవరి 9వ తేదీనే ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో వెళ్లిపోగా వివాహాన్ని ఇరు కుటుంబాలు కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత తిరిగి తేజేశ్వర్తో ఐశ్వర్య ఫోన్లో టచ్లోకి వచ్చి వివిధ రకాల సంభాషణలు చేపట్టడము, ఆ తర్వాత తమ కుటుంబానికి ఆర్థికంగా లేకపోవడం వల్లనే పెళ్లి ఆగిపోయిందని చెప్పేసి మాయమాటలు చెప్పడంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరు కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చేసుకున్న తర్వాత గడిచిన నెల మే 18వ తేదీన వివాహం జరగగా ఈ నెల అంటే సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే వరుడు హత్య గావించబడ్డాడు. అయితే ఈ హత్యలో ప్రధానంగా ముగ్గురు సుపారీ గ్యాంగ్ పాలు పంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తిరుమలరావు కెనరా బ్యాంకు సంబంధించినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ గా కర్నూలులో పనిచేస్తున్నటువంటి తిరుమలరావు సుపారీ బ్యాచ్ ని పంపించి ఇక్కడ ఉన్నటువంటి తేజేశ్వర్ ని తీసుకెళ్లి హతమార్చి ఆ తర్వాత పాణ్యం వద్ద చెరువులో పడేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ వివాహం వద్దు, అమ్మాయి క్యారెక్టర్ సరిగా లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా తేజేశ్వర్ అవన్నీ పట్టించుకోకుండా ఐశ్వర్యని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత కూడా కేవలం నెల రోజుల వ్యవధిలో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో దాదాపు 2200 ఫోన్ కాల్స్ లిస్టులో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆ ఫోన్ కాల్స్ ఆధారంగానే ట్రేస్ అవుట్ చేసి ఇందులో ప్రధాన నిందితుడు తిరుమలరావు అని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ మృతదేహం లభ్యం కావడము, మృతదేహం మీద ఉన్నటువంటి ఆనవాళ్లను గుర్తించి ఇది తేజేశ్వర్దిగా పోలీసులు నిర్ధారణకు వచ్చి వారికి కుటుంబ సభ్యులను అప్పచెప్పారు. మొత్తం మీద ఈ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా తేజేశ్వర్ కి అత్త అయినటువంటి సుజాతకి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఆ సంబంధం కాస్త ఆ కూతురుతోటి కూడా వివాహేతర సంబంధం నడపడము, ఆ కూతుర్ని తిరుమలరావుకి వివాహం అయినప్పటికీ కూడా సంతానం లేకపోవడంతో ఈ ఐశ్వర్యని వివాహం చేసుకుని సంతానం కనాలని చెప్పేసి అతను భావించాడు. అయితే ఐశ్వర్యని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తిరుమలరావు భార్య నిరాకరించడంతో తిరిగి మళ్ళీ గద్వాల్లో విడిచిపెట్టి వెళ్లిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో పూర్తిగా ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. విచారణ పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత నిందితులు ఎవరనేది తెలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రియా. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.